నమస్తే మేడం. నమస్తే మా. మెనోపాజ్ చూస్తూ ఉంటాం చాలా వరకు. పీరియడ్స్ తర్వాత అతిపెద్ద ఏదైనా ఫేస్ చేస్తారో మహిళలు ప్రాబ్లం అంటే మెనోపాజ్. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? మెనోపాజ్, మెనో అంటే మెన్స్ట్రువేషన్, పాజ్ అంటే ఆగిపోవడం. పాజ్ అంటాం కదా, అంటే ఏంటి ఆపు అని. సో దాంట్లోనే అర్థం ఉంది, మెన్సెస్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాం. సో మెనోపాజ్ అనేది వన్ ఆఫ్ ద కార్యక్రమం. అంటే మెనార్కి పెద్దమ్మాయి అవ్వడం, పీరియడ్స్ అవ్వడం, ఆగిపోవడం, ఇవన్నీ ఒక దశ. పీరియడ్లో అంటే ఒక దశ. మెనోపాజ్ అనేది డిపెండింగ్ ఆన్ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్. అంటే ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ అనుకోండి, 48 to 49కి పీరియడ్స్ ఆగిపోతుంటాయి. అదే కొన్ని కంట్రీస్లో 50-52 వరకు వెళ్తుంటాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళకి కొంచెం దిస్ ఈజ్ డిపెండ్స్ ఆన్ దేర్ జెనెటికల్ ఆర్ దేర్ టెంపరేట్, అంటే వాతావరణం టెంపరేచర్స్, వాటన్నిటిని బట్టి కూడా ఉంటుంది. దీన్ని ఎప్పుడు ఆగిపోవాలి అనే దాన్ని అనేది బాడీ అంటే జెనెటికల్ అని అన్నాను కదా, ఎందుకంటే కొంతమంది ఇళ్లలో 50 ఏళ్ళకి కూడా అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మమ్మలకి, జేజమ్మలకి కూడా అంతే ఉంటుంది. సో నథింగ్ టు వరీ. అది ఫస్ట్ ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఎందుకంటే మెనోపాజ్ అంటే ఏంటి, పీరియడ్ ఆగిపోవాలి కదా. ఎలా ఆగిపోతుంది? 44, 45, 46 వెళ్ళే కొద్దీ కొన్నిసార్లు 2 నెలలకు ఒకసారి రావడం, 3 నెలలకు ఒకసారి రావడం, కొంచెంగా అవ్వడం, 6 monthsకి అవ్వడం, అలా అవుతూ 1 year రాకపోతే అప్పుడే డిక్లేర్డ్ యాజ్ మెనోపాజ్ రీచ్. 1 year అయితేనే మెనోపాజ్ రీచ్ అయినట్టు డిక్లేర్ చేయాలి. ఈ మధ్యలో వస్తే మెనోపాజ్ అనడానికి లేదు. దీన్నే ఏమంటారు, లేట్ మెనోపాజ్ అంటారు, ఎర్లీ మెనోపాజ్ అంటారు. అంటే ఏంటి, కొంతమందికి 44 yearsకే ఆగిపోయి ఉంటాయి, మళ్ళీ 1 year తర్వాత రావు. ఇంకా వాళ్ళు ఎర్లీగా మెనోపాజ్ రీచ్ అయ్యారు. లేట్ మెనోపాజ్ కొంతమంది 51, 52 వస్తూనే ఉంటాయి. దీనికి కొన్ని రీజన్స్, దానికి కొన్ని రీజన్స్. ఎందుకు ఎర్లీగా వస్తుంది అని అంటే, కొంతమందికి అండాశయము పనితనము ఆగిపోయి ఉంటుంది. డిఫరెంట్ రీజన్స్. అగైన్ జెనెటికల్ రీజన్స్, కాన్స్టిట్యూషనల్ అంటాము, లేకపోతే కొంతమందికి కొన్ని కారణాల వల్ల, అంటే అండాశయంలో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అండాశయం సిస్ట్లని రావచ్చు, ఎండోమెట్రియోసిస్ అని రావచ్చు. ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల అండాశయము పూర్తిగా పాడైపోయి తొందరగా మెనోపాజ్ వస్తుంది. ఇది ఎర్లీ మెనోపాజ్. లేట్ మెనోపాజ్ అంటాం. వీళ్ళకి మళ్ళీ అగైన్ జెనెటికల్గా కొంతమందికి లేట్గా, అంటే వాళ్ళందరికీ లేట్గా కొంచెం 50-52 తర్వాత ఆగిపోతూ ఉంటుంది. సో భయపడన అవసరం లేదు. ఎందుకు మెనోపాజ్ గురించి మాట్లాడతామంటే, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఈజ్ ద కీ ఇక్కడ. అంటే మెనోపాజ్ రీచ్ అయిన తర్వాత 1 year తర్వాత కొంతమందికి సడన్గా బ్లీడింగ్ వస్తుంది. అక్కడ డేంజర్ పాయింట్, డేంజర్ బెల్ అది. ఎందుకంటే క్యాన్సర్స్, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్లనే మెనోపాజ్ గురించి మనం తెలుసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారా, ఏముందిలే నాకు మళ్ళీ వచ్చిందేమోలే, అప్పుడప్పుడు వస్తుందేమో అనుకుంటారు. నో, ఒక్కసారి 1 year అయ్యింది, నాకు ఆగిపోయింది, నో, మళ్ళీ రావద్దు. నాకు వచ్చింది అని అంటే డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సిందే. పర్సంటేజ్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. సో మెనోపాజ్ ఏంటి, ఎర్లీ మెనోపాజ్ ఏంటి, లేట్ మెనోపాజ్ ఏంటి, అలాగే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. సో మానసికంగా ప్రభావం ఉంటుందా దీనిపై? మానసికంగా ప్రభావం ఎందుకు ఉంటుంది అంటే, ఎందుకు ఉంటుంది అంటే హార్మోన్స్ లేకపోవడం. హార్మోన్స్ అనేవి టోటల్గా క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ మెనోపాజ్ వచ్చేసింది కదా, పీరియడ్స్ బంద్ అయిపోయినాయి కదా, దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఏవైతే హార్మోన్స్ బాడీని కంట్రోల్లో ఉంచుతాయో అదంతా పోయి ఉంటుంది పాపం. ఎందుకంటే సడన్గా బాడీ ఒకలాంటి తుఫాను లాగా ఉంటుంది. బాడీలో హాట్ ఫ్లషెస్ అని లోపల నుంచి వేడి గాలులాగా వస్తుంటాయి, మొత్తం చెమట పట్టేస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, డిప్రెషన్ వస్తూ ఉంటుంది, ఎవరైనా ఏదన్నా అంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అట్లాగే ఎముకలు వీక్ అయిపోతాయి, శరీరంలో అంటే చర్మం అంతా సాగిపోతుంది, అట్లాగా బాడీ అంతా పాడైపోద్ది. బికాజ్ ఆఫ్ హార్మోన్స్ షట్ డౌన్ అయిపోయినాయి ఇక్కడ ఆల్మోస్ట్. కానీ 20%, 30% ఉంటాయి, కానీ ఎక్కువ శాతం షట్ డౌన్ అయిపోతాయి. దానివల్ల వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్, ఇవన్నీ మానసికంగా చాలా కుంగదీస్తుంది. శారీరకంగాతో పాటు మానసికంగా మూడ్ ఫ్లక్చువేషన్స్ వచ్చేస్తాయి ఇక్కడ హార్మోన్స్ లేక. అందుకని మనం ఎప్పుడు కూడా అండాశయాలని హెల్తీగా ఉంచుకోవాలి. పీరియడ్ బంద్ అయిపోయినా, అంటే పీరియడ్స్ రాకపోయినా అండాశయాలు కానీ హార్మోన్స్ని ఇస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. సో మరి ఫుడ్, డైట్ ఏదైనా మెయింటైన్ చేయాలా అంటే సర్టెన్ ఏజ్, ఇప్పుడు ఆఫ్టర్ 40
ఈ ఫుడ్ మెయింటైన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయము అనేది ఉంటుందా మేడం? ఎస్, ఎగ్జాక్ట్లీ. మనకి మీకు పాతకాలంలో చూస్తుంటాము గృహస్థం, వానప్రస్థం ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేసి 40 తర్వాత వానప్రస్థం అనేది అంటారు. అంటే ఏంటంటే మీరు 40కి వచ్చారు, మీరు ఒక ఏజ్ వచ్చారు, అక్కడ మీరు ధ్యానం ఎక్కువ చేయాలి ఇట్లాంటివన్నీ ఎందుకు అంటారు అంటే బాడీ కోసమే అగైన్. సో ఇక్కడ ఏంటి, మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి, ఫుడ్ మార్చాలి, డైట్లో ఏవి ఎక్కువ పెట్టాలి. ఇక్కడ ఎప్పట్లాగా మనం మంచిగా అన్నము పప్పు కూరలు కాదు, కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీరు ఎక్కువ తినాలి 40 ఏళ్ల తర్వాత, చాలా 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 అవసరం. ఫుడ్ గురించి మర్చిపోకండి. దీంట్లో కూడా డైటరీ హ్యాబిట్స్లో 2 మీల్స్ సరిపోతుంది. పాతకాలంలో ఎలా తినేవాళ్ళండి, పొద్దున్న ఒక తినేస్తే మళ్ళీ 6 o'clock అంతే కదా. మనం 3 పూటల ఇప్పుడు సృష్టిగా భోంచేస్తున్నాము, వాటి వల్ల స్నాక్స్ మధ్యలో మళ్ళీ టీలు పడతాయి, సమోసాలు. దిస్ ఈజ్ ఆల్ వెరీ రాంగ్. సో మంచిగా ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి మీ డైట్లో, అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. 1 more, లిక్విడ్స్. వాటర్ తక్కువ తాగుతారు, రకరకాల టెన్షన్స్లో పనిలో పడిపోయి నీళ్లు తాగలేదు, అలా కాదు. మనము వాటర్ అనేది చాలా అవసరం. ఇట్ ఈస్ ఎ క్లీనర్. డీటాక్స్ వాటర్స్ ఇప్పుడు మనకి చాలా ఈజీగా దొరుకుతున్నాయి, డీటాక్స్ వాటర్స్ అని, అవి అలవాటు చేసుకోండి. 4 లీటర్లు మినిమం తాగాలి మనం. సో మెనోపాజ్లో డైటరీ హ్యాబిట్స్ కానీ మార్చుకున్నామా మన బాడీ మన మాట వింటది. ఎప్పట్లాగా పాతకాలంలో లాగా కాదంటే 20 ఏళ్ళకి నేను ఇంత తిన్నాను కదా నాకేం కాలేదు కదా అంటే నో, ఇప్పుడు బాడీ విల్ నాట్ వర్క్. అంటే ఇట్ ఈస్ ఎ మెషిన్. మెషిన్స్ ఎలాగైతే కొంచెం వాడే కొద్దీ ఇదవుతాయి, అది కూడా దాన్ని ఎలా బాగు చేయగలము, ఎక్సర్సైజ్, డైట్. సో మంచి డైట్ తోటి మంచి ఎక్సర్సైజ్ తోటి బాడీని మళ్ళీ మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. మీరు డైట్ని అడిగారు, ఎక్సర్సైజ్ గురించి కూడా చెప్తాను ఇక్కడ. ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. మీరు 20లో చేశారా 30లో చేశారా ఎక్సర్సైజ్ కాదు, నాకు 40లో అయితే మీరు ఎక్సర్సైజ్ చేసి తీరాలి. ఏం ఎక్సర్సైజు, బాడీ ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ యాక్టివిటీని పెంచండి, మెంటల్ యాక్టివిటీని తగ్గించండి. అంటే ఎస్, అది ఇక్కడ క్లించింగ్. మెంటల్ యాక్టివిటీని ఎలా తగ్గిస్తారు, మెడిటేషన్. బాడీ యాక్టివిటీని ఎలా పెంచుతారు, ఫిజికల్ యాక్టివిటీని పెంచి. అంటే మనం ఏం చేస్తున్నాము, బాడీనేమో స్ట్రెస్ చేయం, కూర్చుంటాం, బ్రెయిన్ని మాత్రం స్ట్రెస్ చేస్తూ ఉంటాం. వాట్ ఎస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేయాలి. మనం ఆపోజిట్ చేయాలి. మైండ్ని స్ట్రెస్ చేయొద్దు, బాడీని స్ట్రెస్ చేయాలి. మనము ఇది నేర్చుకోవాలి. యోగా మనది ఎంతో అద్భుతమైన దేశం భారతదేశం. యోగా మనది పుట్టింది, మనం దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. మెడిటేషన్ మన దగ్గర పుట్టింది, మనం యూజ్ చేసుకోవట్లేదు. బయట కంట్రీస్ వాళ్ళు వచ్చి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. మనం ఆ అడ్వాంటేజ్ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆర్గానిక్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఎక్సర్సైజ్ ఇంపార్టెంటో, ధ్యానం ఎంత ఇంపార్టెంటో, యోగా ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. మీరు ఫస్ట్ నుంచి అవి చేయగలిగితే మీ ఇన్ఫర్టిలిటీ ఉండదు, షుగర్స్ ఉండవు, బీపీలు ఉండవు, థైరాయిడ్లు ఉండవు, అసలు మెనోపాజల్ ప్రాబ్లమ్సే ఉండవు. దట్స్ గ్రేట్ మ్యామ్. మరి మెనోపాజ్తో సఫర్ అవుతూ ఉంటారు, వీళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? నా నెంబర్ ఉంది, మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది డౌను. చక్కగా రండి. మెనోపాజ్కి మెయిన్లీ కౌన్సిలింగ్ నేను మీకు చెప్తాను, ఎలాంటి డైట్ తీసుకోవాలి, మీరు ఎలా ఆలోచించాలి, మీ ఆలోచనలు ఎలా ఉండాలి, మీరు ఎందుకు స్ట్రెస్ అవుతున్నారు, మీ ప్రాబ్లం ఏంటో నేను ఒక్కసారి మీకు కౌన్సిలింగ్ ఇచ్చాను అంటే మీరు ఇంకోసారి నాకు మెనోపాజ్ ఉంది నేను బాధపడుతున్నాను అన్ననే అన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.